అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 27 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. షాపింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్తుంటే అను, మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. కిషోర్, ఎందుకు అను, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాము. అను, వద్దు కిషోర్, నేను గుడికి వెళ్ళి అప్పుడు వెళ్తాను ఇంటికి. కార్తీక్, కానీ అను, ఇప్పటికే చాలా లేట్ అయింది, గుడి క్లోజ్ చేసేసి ఉంటారు. అను, లేదు కార్తీక్, నేను శాస్త్రి అంకుల్కి ఫోన్ చేసి చెప్పాను, నేను వచ్చే వరకు గుడి ఓపెన్ చేసి ఉంచుతాను అన్నారు. కార్తీక్, ఈ టైంలో నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు, నేను నీతో వస్తాను. అను, వద్దు కార్తీక్. కార్తీక్ అను వైపు కోపంగా చూస్తాడు. అను సైలెంట్ అయిపోతుంది. షాపింగ్ బ్యాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల కిషోర్ని నిత్యని కారులో వెళ్ళిపోమ్మని కిషోర్ బైక్ తీసుకుంటాడు కార్తీక్. కార్తీక్ అను బైక్ మీద వెళ్తుంటారు. కార్తీక్కి చాలా హ్యాపీగా ఉంటుంది. అను ఇబ్బందిగా కూర్చుంటుంది. ఇంతలో ఒక కార్ సడన్గా అడ్డు రావడంతో కార్తీక్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ కార్ డ్రైవర్ని తిడుతూ ఉంటాడు. సడన్గా అబ్జర్వ్ చేస్తాడు. అను చెయ్యి తన నడుముని పట్టుకొని ఉంటుంది భయంతో. వెంటనే ఫ్రీజ్ అయిపోతాడు. ఆ డ్రైవర్ మెల్లగా వెళ్ళిపోతాడు. వెనుక హారన్ వినిపించడంతో అను కళ్ళు తెరిచి చూస్తుంది. ట్రాఫిక్ జామ్ అవడంతో అను కార్తీక్ని పిలుస్తుంది. కార్తీక్ అనుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో తెలియదు, కానీ అను తనని పట్టుకున్నప్పుడు మాత్రం కార్తీక్ గాలిలో తేలిపోతున్నాడు. అను గట్టిగా పిలవడంతో నీళ్ళ మీదికి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. అను కార్తీక్ ఇద్దరు గుడికి వెళ్తారు. అక్కడి నుంచి అను ఇంటికి వెళ్ళి అనుని దింపి వెళ్ళిపోతాడు. ఇంటిలోకి వెళ్ళిన అనుకి ఇల్లంతా చీకటిగా ఉంటుంది. వెళ్ళి లైట్ ఆన్ చేసి అమ్మ దగ్గరికి వెళ్తుంది భయంగా. అను, అమ్మ సారీ, లేట్ అయిపోయింది. కస్తూరి గారు శాంతంగా, పర్లేదు, ఏదో పని మీద వెళ్ళి ఉంటావు. అను, అవునమ్మా, మొన్న మన ఇంటికి వచ్చారు కదా నిత్య, కిషోర్ వాళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్కి రమ్మంటే వెళ్ళాను. కస్తూరి గారు, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చెయ్యి. అను, సరే అమ్మా. 30 నిమిషాల తర్వాత అను, అమ్మ నువ్వు బాగానే ఉన్నావు కదా? కస్తూరి గారు, బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం తలనొప్పి. అను, అవునా, ఉండు టాబ్లెట్స్ చూస్తాను. కస్తూరి గారు, వద్దు, వేసుకున్నాను. అను, సరే అమ్మా, నువ్వు పడుకో అని అను వెళ్తుంటే కస్తూరి గారు అను చేయి పట్టుకొని ఆపుతారు. కస్తూరి గారు, చిన్ను, నన్ను నీ ఒడిలో పడుకోబెట్టుకోవా? అను కళ్ళలో నీళ్ళతో ఏమైందమ్మా అని అడుగుతుంది. కస్తూరి గారు, ఏం లేదు, మీ నాన్న ఎప్పుడు అంటూ ఉండేవారు, నా కూతురి ఒడిలో పడుకుంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి బాధ అయినా మర్చిపోవచ్చు అని. నాకు ఈ తలనొప్పి ఎక్కువగా ఉంది, అందుకే నీ ఒడిలో పడుకుంటాను. అను సంతోషంగా పడుకో అమ్మా, పడుకో అంటుంది. కస్తూరి గారు కూతురి ఒడిలో పడుకుంటారు. అను కూడా తన ఒడిలో పడుకున్న తల్లిని బిడ్డలా ఫీల్ అవుతుంది. కాసేపటికి అను నిద్రపోతుంది. కస్తూరి గారు, మీ నాన్న నిజమే చెప్పారు, నీ ఒడిలో చాలా ప్రశాంతంగా ఉంది, నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ ఆవిడ కూడా నిద్రపోతుంది. అనుని ఇంట్లో దించి తన ఫ్లాట్కి వెళ్తున్న కార్తీక్కి శాస్త్రి గారు కనిపిస్తారు. కార్తీక్, అంకుల్ రండి, ఇంటికే కదా, నేను డ్రాప్ చేస్తాను. శాస్త్రి గారు, వద్దు బాబు, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, నేను వెళ్ళిపోతాను. కార్తీక్, సరే అంకుల్, కానీ నాకు ఒక డౌట్ ఉంది. శాస్త్రి గారు, అడుగు కార్తీక్. కార్తీక్, అను తన అబద్ధపు జాతక విషయం ఎవరికీ చెప్పొద్దు అని మీకు ముందే చెప్పి ఉంటుంది కదా, అయినా మీరు నేను అడగగానే ఎలా చెప్పారు? శాస్త్రి గారు, ఎలా అంటే నమ్మకం, నేను మొదటిసారి అనుతో చూసినప్పుడే నీ కళ్ళలో అను మీద ఉన్న ఇష్టం చూశాను. తన కోసం నువ్వు కూడా గుడికి వస్తున్నప్పుడు తన కోసం నువ్వు పడే ఆరాటం చూశాను. తాను గుడిలో పడుకుంటుంది అని తెలిసి నువ్వు గుడిలో పడుకొని
తాను నిద్రపోలేదు అని ఆ రాత్రంతా నువ్వు కూడా నిద్రపోకుండా కూర్చున్నావు చూడు. ఆ రోజు అర్థమైంది అను అంటే నీకు ప్రాణం అని. కార్తీక్: అంటే ఆ రోజు రాత్రి మీరు కూడా గుడిలోనే ఉన్నారా? శాస్త్రి గారు: ఆ రోజే కాదు, అను గుడిలో పడుకున్న ప్రతిరోజు నేను కూడా గుడిలోనే ఉండేవాడిని. ఆడపిల్లని అలా ఎలా ఒంటరిగా వదిలేస్తాము? ఆ విషయం అనుకి తెలియదు. కార్తీక్: సారీ అంకుల్, నా వల్ల మీరు మాట తప్పవలసి వచ్చింది. శాస్త్రి గారు: లేదు బాబు, నువ్వు అలా అనుకోకు. నేను మాట తప్పింది కూడా జరగబోయే మంచి కోసమే. కార్తీక్: నాకు అర్థం కాలేదు అంకుల్. శాస్త్రి గారు: తొందరపడకు బాబు, అన్నీ అర్థమయ్యే రోజు తొందరలోనే వస్తుంది. కానీ అను జాగ్రత్త. కార్తీక్: సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. శాస్త్రి గారు: మంచిది బాబు. మనసులో: ఇంకా అనుకి కష్టకాలం ముగియలేదు. ఇక మీద ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం ఆ అమ్మవారు ఎలా రక్షిస్తుందో అనుని. అను ఇంట్లో కూతురి ఒడిలో చాలా ప్రశాంతంగా నిద్రపోతారు కస్తూరి గారు. అను కూడా తల్లిని చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు తొందరగా లేచి తన వైపే చూసే అను ఇంకా కనబడలేదేంటి అని మన సూర్య గారు అను ఇంట్లోకి అను కోసం తొంగి చూస్తున్నారు. సూర్యకిరణాల స్పర్శతో అను నిద్ర మేలుకొంటుంది. లేచి టైం చూస్తే 7 అవుతుంది. లేట్ అయిపోయింది అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్తుంది. అప్పటికే అను అమ్మ మొత్తం ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఇల్లు కూడా నీట్గా సర్ది అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి. ఏంటి రోజు నేను చేసే పనులు ఈరోజు ఎందుకు అమ్మ కంప్లీట్ చేసింది? ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంది అను. చిన్ను లేచావా? ఇదిగో కాఫీ తీసుకో అంటూ నవ్వుతూ కాఫీ ఇస్తారు కస్తూరి గారు. కాఫీ కప్ తీసుకుంటూ తల్లి మొహంని పరీక్షగా చూస్తుంది అను. ఆవిడ మొహం చాలా ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు. నీకోసం నీకు ఇష్టమైన పూరి చేశాను, తిందువు గాని అంటూ తన తల్లి చేస్తున్న హడావిడికి ఏమీ అర్థం కాక ఆఫీస్కి రెడీ అవుతుంది అను. ఆఫీస్కి రెడీ అయిన అను బ్రేక్ఫాస్ట్ చేయబోతుండగా ఉండు చిన్ను, నేను తినిపిస్తాను అంటూ కస్తూరి గారు అనుకి తినిపిస్తారు. తనకి ఊహ తెలిసినప్పటి నుండి తన తండ్రి చేత గోరుముద్దలు తిన్నది. కానీ ఎప్పుడూ అమ్మ చేత తినలేదు అను. అందుకే అను కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. ఏమైంది చిన్ను, కూర కారంగా ఉందా అంటూ తన చీర కొంగుతో అను కన్నీళ్లు తుడుస్తూ ఇంత చక్కగా రెడీ అయ్యావు, ఇలా ఏడిస్తే మొహమంతా పాడైపోతుంది అంటూ టిఫిన్ తినిపిస్తారు కస్తూరి గారు. టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరుతున్న అనుకి ఎదురుగా కస్తూరి గారు నిలబడతారు. ఆవిడ మొహంలో టెన్షన్ అను గమనిస్తుంది. అను: ఏంటమ్మా, ఏమైంది? ఏమైనా అడగాలా? కస్తూరి గారు: అది అను: చెప్పమ్మా. కస్తూరి గారు: నేను ఊరికి వెళ్దామనుకుంటున్నాను, వెళ్ళమంటావా? అను మనసులో: ఎప్పుడూ లేనిది అమ్మ నన్ను పర్మిషన్ అడుగుతుంది ఏంటి? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. కస్తూరి గారు: అలాగే చిన్ను, రేపు మార్నింగ్కి వచ్చేస్తాను. అను: సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ వెళ్తున్న కూతురు చేయి పట్టుకొని ఆపుతారు కస్తూరి గారు. కూతుర్ని దగ్గరికి తీసుకొని తన నుదుటిపైన ముద్దు పెట్టి పంపిస్తారు అనుని. ఆఫీస్లో అను ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఏమైంది? నిన్నటి నుంచి అమ్మ కొత్తగా బిహేవ్ చేస్తుంది. నా ఒడిలో పడుకోవడం, ఇంటి పని అంతా చేయడం, నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించడం, ముద్దు పెట్టడం, ఏం అర్థం కావటం లేదు. ఏదో జరుగుతుంది. ఎప్పుడు నేను తనని పర్మిషన్ అడగడమే కానీ ఫస్ట్ టైం అమ్మ నన్ను పర్మిషన్ అడిగింది ఏమిటి అని ఆలోచిస్తూ చైర్లోనే కళ్ళు మూసుకొని వెనుకకి వాలుతుంది అను. అనుని దూరం నుంచే గమనిస్తూ ఉంటాడు కార్తీక్. ఏమైంది అనుకి? మార్నింగ్ నుంచి డిస్టర్బ్గా ఉంది. నిన్న నేను చేసిన దాని గురించా? కాదు కాదు, అది అయ్యుంటే నిన్న తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు బాగానే ఉంది కదా, మరి నైట్లోనే ఏం జరిగింది? అమ్మో, ఇది మళ్ళీ మూడ్ ఆఫ్ అయి మొదటికి వస్తే చస్తాం
అర్జెంటుగా అను మూడ్ సెట్ చేసేయాలి అంటూ ఐడియా కోసం ఆలోచిస్తాడు. ఐడియా వచ్చింది. మనోడి కొంప ముంచింది. కార్తీక్ అను క్యాబిన్లోకి వెళ్ళాడు. కార్తీక్ అను కళ్ళు తెరిచి ఏమైంది కార్తీక్? కార్తీక్ హెల్ప్ చేయవా? అను చేస్తాను. ఏంటో చెప్పు. కార్తీక్ మా అమ్మ ఫైటింగ్ స్టార్ట్ చేసేస్తుంది. అను కానీ ఎందుకు? కార్తీక్ నీతో మాట్లాడించలేదని. అను ఓస్ అంతేనా? కార్తీక్ అంత ఈజీగా తీసుకుంటావేంటి? అసలే మా అమ్మ సంగతి నీకు తెలియదు. ప్లీజ్ మా అమ్మతో ఒక్కసారి మాట్లాడవా? అను సరే కానీ ఇక్కడ కాదు, కెఫెటేరియాకి పద, అక్కడ మాట్లాడుదాం. కార్తీక్ ఓకే. కార్తీక్ అను ఇద్దరూ కెఫెటేరియాకి వెళ్తారు. కార్తీక్ తన తల్లి రూప గారికి ఫోన్ చేస్తాడు. కార్తీక్ హలో అమ్మా. రూప గారు చెప్పరా ఈ టైంలో కాల్ చేశావు? కార్తీక్ నువ్వు అనుతో మాట్లాడాలి అన్నావు కదా, అందుకే. రూప గారు ఏంటి నా కోడలతోనా? ఇవ్వు. కార్తీక్ చిన్నగా నువ్వు కోడలు అది ఇది అని మాట్లాడకు, జాగ్రత్త. రూప గారు సరే ముందు ఫోన్ ఇవ్వు. అను నమస్తే ఆంటీ. రూప గారు అను ఎలా ఉన్నావు? అను నేను బాగున్నాను ఆంటీ. మీరు అంకుల్ ఎలా ఉన్నారు? రూప గారు బాగున్నాము. నీకు చాలా థ్యాంక్స్ బుజ్జి బంగారం. రూప గారు అనుని అంత ప్రేమగా పిలుస్తుండడంతో చాలా షాక్ అవుతుంది అను అయ్యో ఎందుకంటే థ్యాంక్స్? రూప గారు నా కోసం నువ్వు ముత్యాల హారం పంపించావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది, అందుకు. అను పర్లేదాంటీ. అను రూప గారు చాలాసేపు మాట్లాడుకుంటారు. అత్త కోడలు బాగానే మాట్లాడుకుంటున్నారు అని నవ్వుతూ అనుని రెప్పవేయకుండా చూస్తూ ఉంటాడు కార్తీక్. అను కార్తీక్ని గమనిస్తుంది. కార్తీక్ చూపుని గమనిస్తుంది. నాకు నచ్చదని చెప్తున్నా ముద్దు పెట్టి నిన్న అంతా నాకు టార్చర్ చూపిస్తావు కదూ, ఉండు నీ పని చెప్తా. అను ఆంటీ మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. రూప గారు థ్యాంక్స్ బుజ్జి బంగారం. అను అసలు మీ వాయిస్ వింటుంటే మీరు ఏ కాలేజ్ స్టూడెంట్ అనుకుంటారు. కార్తీక్ మనసులో ఇదేంటి ఈ రాక్షసి ఇలా రూట్ మార్చింది, అంటే ఏదో చేయబోతుంది. రూప గారు ఊరుకో అమ్మా నువ్వు మరీను. అను నిజమా ఆంటీ? నాకైతే మీ వాయిస్ అలానే ఉంది. మరి కార్తీక్ ఎందుకు అలా చెప్పాడో అర్థం కావటం లేదు. కార్తీక్ షాక్ అవుతాడు. రూప గారు ఏం చెప్పాడు అను? అను మా అమ్మ వాయిస్ కొంచెం భయంకరంగా ఉంటుంది, పెద్ద గయ్యాలిలా అరుస్తుంది. ఓల్డ్ మూవీస్లో సూర్యకాంతానికి ఎక్కువగా, ఛాయాదేవికి తక్కువ మా అమ్మ అని ఇంకా ఏవేవో చెప్పాడు. కానీ మీ వాయిస్ వింటుంటే జానకి గారు, సుశీల గారి వాయిస్ మిక్స్ చేసినట్లు ఉంది ఆంటీ. కార్తీక్ ఓసిని ఇలా ఇరికించేశావేంటే? రూప గారు అవునా అలా అన్నాడా? వాడి సంగతి నేను చూసుకుంటాను, కానీ నేను నీ ఫ్రెండ్ అయిపోయాను కదా, మరి అప్పుడప్పుడు నాతో మాట్లాడతావా? అను తప్పకుండా ఆంటీ, కార్తీక్కి ఫోన్ ఇస్తున్నాను అంటూ ఫోన్ కార్తీక్ చేతిలో పెట్టి అను వెళ్ళిపోతుంది. తన వైపు చూస్తున్న కార్తీక్ వైపు తిరిగి బాగా ఇరికించానా అన్నట్లు కళ్ళు ఎగరేసి వెళ్ళిపోయింది. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు కార్తీక్. కార్తీక్ అమ్మా నేను అసలు అలా అనలేదమ్మా, అను కావాలనే. రూప గారు రేయ్ కార్తీక్ నువ్వు ముందు ఆగు, నువ్వు అలా అనవని నాకు తెలుసు బంగారం. నా కొడుకు గురించి నాకు తెలియదా చెప్పు. కార్తీక్ థ్యాంక్స్ అమ్మా. రూప గారు థ్యాంక్స్ అటుంచు, కానీ నా కోడలు నిన్ను నా దగ్గర ఇరికించాలని అనుకుంది అంటే నువ్వేదో చేసే ఉంటావు, ఏం చేశావో చెప్పు. కార్తీక్ మనసులో అమ్మ రాక్షసి, నిన్నటి విషయం మైండ్లో పెట్టుకొని చేశావా ఇదంతా? తర్వాత చెప్తాను నీ పని, కానీ ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి? రూప గారు రేయ్ ఏం చెప్పాలా అని ఆలోచించకుండా జరిగింది చెప్పు. కార్తీక్ అది అమ్మా. రూప గారు నసిగింది చాలు, కానీ ముందు మ్యాటర్ చెప్పు. కార్తీక్ నీ కోడల్ని ముద్దు పెట్టుకున్నాను అంతే. రూప గారు ఓరిని
నా కొడుకు ఏదో అమూల్ బేబీ అనుకున్నాను. నువ్వేంటిరా ఇలాంటి పనులు? కార్తీక్, నువ్వే కదా ఏం చేసైనా నీ కోడలి మనసు మార్చమన్నావు. అందుకే నా ట్రయల్స్ నేను వేసుకుంటున్నా. రూపా గారు, అందుకని ఇలాంటి పనులా చేసేది? అయినా నా కోడలు గట్టిదిరా, నిన్ను నా దగ్గర ఇరికించాలని చూసింది. కార్తీక్, అందుకే కదా అమ్మా అదంటే పడి చస్తుంది ఇక్కడ. రూపా గారు, ఒరేయ్, నువ్వు ఎలాగైనా పడు కానీ ఆ ముద్దు నేను తనకి ఇమ్మని ఇచ్చానని చెప్పలేదు కదా. కార్తీక్, అర్థం కాలేదమ్మా. రూపా గారు, అదే బంగారం, మొన్న నువ్వు నాకు హారం ఇచ్చినప్పుడు ఇది నా కోడలికి ఇవ్వు అంటూ నీకు ముద్దు పెట్టాను కదా. ఒకవేళ నువ్వు ఆ రీజన్ చెప్పి అనుని ముద్దు పెట్టుకోలేదు కదా. కార్తీక్ హుషారుగా, థ్యాంక్స్ అమ్మా. రూపా గారు, ఎందుకురా? కార్తీక్, ఆ విషయం నాకు గుర్తులేదు. ఇప్పుడు ఆ రీజన్తో నీ కోడలికి ఇంకో ముద్దు పెడతాను. రూపా గారు, ఒరేయ్ కార్తీక్, బాయ్ అమ్మా. కార్తీక్ ఫోన్ కట్ చేసి అను క్యాబిన్ వైపు వెళ్తాడు. కార్తీక్ రావడం చూసి ఫోన్ టేబుల్ మీద పెట్టి ఏదో వర్క్ చేసుకుంటున్నట్లు ఉంటుంది అను. కార్తీక్ లోపలికి వచ్చి అను ఎదురుగా కూర్చుంటాడు. కార్తీక్, నన్ను మా అమ్మ దగ్గర ఇరికించాలని చూస్తావా? అను బాధగా, అంటే మీ అమ్మగారు నమ్మలేదా? కార్తీక్, ఎలా నమ్ముతుంది అనుకున్నావు? మా అమ్మకి నేనంటే ప్రాణం. పైగా మా అమ్మ ఒక తింగర్బుచ్చి. నిజానికి నువ్వు మా అమ్మ గురించి చెప్పిన మాటలు అన్నీ కరెక్ట్. మా అమ్మ గోల పడలేక మా నాన్న బిజినెస్ బిజినెస్ అని ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. ఒకవేళ మా నాన్న ఇంటిలో ఉంటే దోశ తిరిగేసినట్లు మా నాన్నని కూడా తిరిగేస్తుంది. అను, అవునా? ఆంటీ నిజంగా అంకుల్ని భయపెడుతుందా? కార్తీక్, మరి ఏదో నేను మా నాన్న అలా సర్దుకుపోతున్నాము మా తింగర్బుచ్చి మమ్మీతో. అను, అయ్యో పాపం. ఇంతలో కార్తీక్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. కార్తీక్, ఇదిగో ఇప్పుడే కదా మాట్లాడాను, మళ్ళీ ఫోన్ చేస్తుంది చూడు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కార్తీక్. కార్తీక్, చెప్పమ్మా ఏమైంది? ఇప్పుడే కదా మాట్లాడాను. రూపా గారు, బంగారం, నీ ఎదురుగా అను ఉందా? కార్తీక్, ఉంది అమ్మా. రూపా గారు, ఒకసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేయి నాన్న. కార్తీక్, చేశానమ్మా, చెప్పు. రూపా గారు, అమ్మ అను. అను, చెప్పండి ఆంటీ. రూపా గారు, చాలా థ్యాంక్స్ రా. అను, ఇట్స్ ఓకే ఆంటీ. కార్తీక్ అయోమయంగా, ఏమైందమ్మా, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? రూపా గారు, ఏం లేదురా, నేనొక తింగర్బుచ్చిని కదా అందుకు. కార్తీక్, అమ్మా అంటూ షాక్ అవుతాడు. రూపా గారు, ఏరా, నాకు భయపడి మీ నాన్న బిజినెస్ అని తిరుగుతున్నారా? మీ నాన్న ఇంట్లో ఉంటే నేను కాల్చుకు తింటున్నానా? నువ్వు ఇంటికి రారా, నీ కాళ్ళు విడిచి పొయ్యిలో పెట్టి అప్పుడు నీ వీపు మీద దోశలు తిరిగేస్తాను. కార్తీక్ అనువైపు కోపంగా చూస్తూ, సారీ అమ్మా, ప్లీజ్. రూపా గారు, పోరా, నిన్ను నమ్మి అను అన్ని అబద్ధాలు చెప్పింది అనుకున్నాను, కానీ నిన్ను నమ్మకూడదు అని అర్థమైందిరా. అమ్మ అను. అను, చెప్పండి ఆంటీ. రూపా గారు, ఇక మీద నేను నువ్వు ఒక పార్టీ. నువ్వు వాడిని ఎన్ని చిత్రహింసలు పెట్టాలనుకుంటే అన్నీ పెట్టు. వాడు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను చూసుకుంటాను. అను, సరే ఆంటీ, బాయ్. రూపా గారు, బాయ్ బంగారు తల్లి. కార్తీక్, అమ్మా అమ్మా. ఫోన్ కట్ అయిపోతుంది. కార్తీక్ తల పట్టుకొని కూర్చుంటాడు. అను ఆపకుండా నవ్వుతుంటుంది. కార్తీక్ తలపైకి పెట్టి ఏం చేశావు అన్నట్లు చూస్తాడు. అను తన ఫోన్ తీసి చూపిస్తుంది. తన మాటలు రూపా గారు నమ్మరు అని తెలిసే కార్తీక్కి ఫోన్ ఇచ్చినప్పుడు అందులో రూపా గారి నెంబర్ నోట్ చేసేసుకుంటుంది మైండ్లో. కార్తీక్ తన క్యాబిన్ వైపు రావడం చూసి తన ఫోన్లో వీడియో కాల్ చేసి కార్తీక్ మాట్లాడేది అంతా చూపిస్తుంది రూపా గారికి. సీన్ అర్థమైన కార్తీక్ కోపంగా లేచి అను మీదకి వెళ్ళి ఫోన్ పట్టుకున్న తన చేతిని పట్టుకొని తన వైపు లాక్కుంటాడు. అను చైర్లో నుంచి అమాంతంగా కార్తీక్ గుండెల మీద పడుతుంది. అను ఏం మాట్లాడదు. కార్తీక్ అనుని వెనక్కి తిప్పి అను చేతిని వెనుకకి మడత పెట్టేస్తాడు. మా అమ్మ దగ్గర ఇరికిస్తావా నన్ను? మర్యాదగా సారీ చెప్పు అంటూ వెనుక నుంచి అను వైపు చూస్తాడు.
అను తల కొంచెం కార్తీక్ వైపు తిప్పి వాలు కళ్ళతో కార్తీక్ని చూస్తుంది. ఆ చూపు కార్తీక్ గుండెల్లో ఎక్కడో గుచ్చుకుంటుంది. వెంటనే అనుని వదిలేసి గుండెల మీద చేయి వేసుకొని కుర్చీలో కూర్చుంటాడు. ఏమైంది కార్తీక్? అలా గుండెల మీద చేయి వేసుకున్నారు? ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతుంది అను. నువ్వు అలా చూస్తే గుండెల్లో చాలా నొప్పిగా ఉంది. టెంప్ట్ చేసేస్తున్నావు. ఒక్క ముద్దుతో ఆగాలనిపించడం లేదు మిమ్మల్ని అంటూ కార్తీక్ గొంతు పట్టుకోబోయి చా అంటూ అను క్యాబిన్ బయటికి వెళ్ళిపోతుంది అను. కార్తీక్ నవ్వుకుంటాడు. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కార్తీక్ అను వెళ్దామా? అను ఎక్కడికి? కార్తీక్ గుడికి. రోజు వెళ్దాం అనుకున్నాం కదా. అను నేను మీతో రాను. కార్తీక్ ఎందుకు? అను మీ పిచ్చి పనుల వల్ల. కార్తీక్ హే గుడికి వెళ్తూ అలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తాను చెప్పు. అను నిజమేనా? నమ్మొచ్చా? కార్తీక్ నిజం. తొందరగా వచ్చేయి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఆఫీస్ బయట. అను సరే. అను వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తుంది. కార్తీక్ కిషోర్ బైక్తో వెయిట్ చేస్తూ ఉంటాడు. అను ఇదేంటి బైక్? నీ కారేది? కార్తీక్ మనసులో నిన్న అంత జరిగాక బుద్ధున్నవాడెవడైనా మళ్ళీ కార్ తీసుకువస్తాడా? అంటే కిషోర్కి ఎంగేజ్మెంట్ వర్క్ ఉందంట. కార్ కావాలి అంటే ఇచ్చాను. అను ఓకే పదండి వెళ్దాం. ఇంకా కార్తీక్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇద్దరు బైక్ మీద గుడికి వెళ్తారు. చాలాసేపు గుడిలో కూర్చుంటారు. కార్తీక్ అను వెళ్దామా? అను మీరు వెళ్ళండి కార్తీక్. నేను కాసేపు ఇక్కడే ఉంటాను. కార్తీక్ ఏంటి? ఈరోజు గుడిలోనే నిద్ర చేస్తావా? అను లేదు కార్తీక్. ఇంట్లో అమ్మ లేదు. సో ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తిని పడుకోవడమే బోర్. అందుకే కాసేపు గుడిలోనే ఉంటే మనసుకి బాగుంటుంది అని. కార్తీక్ అయితే ఒక పని చేద్దామా? అను ఏంటి? కార్తీక్ డిన్నర్కి వెళ్దామా? అను ఓకే. కార్తీక్ ఏంటి నువ్వు నిజంగా ఒప్పుకున్నావా? అను ఎందుకు ప్రతి విషయానికి అంత షాక్ అవుతారు? కార్తీక్ ఏం లేదు. అయితే వెళ్దామా మరి? అను ఇలానే వెళ్దామా? కొంచెం ఫ్రెష్ అయి వెళ్దాం. కార్తీక్ సరే. నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళి ఫ్రెష్ అయి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటాను. అను ఎందుకు టైం వేస్ట్? నేను వెళ్ళి ఫ్రెష్ అయి డైరెక్ట్గా రెస్టారెంట్కి వచ్చేస్తాను. నాకు లొకేషన్ షేర్ చేయండి. కార్తీక్ సరే నీ ఇష్టం. కార్తీక్ అనుతో డిన్నర్ అని చాలా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. తొందరగా వెళ్ళాలి అని ఫ్లాట్కి చేరుకుంటాడు కార్తీక్. అను అంత ఈజీగా డిన్నర్కి ఒప్పుకోవడం ఏంటి? నాకేదో డౌట్ కొడుతుంది. మీకు కూడా అలానే ఉందా? మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.